అందరికీ నమస్కారం. ప్రోగ్రామింగ్ అనగానే అదేదో చాలా కష్టమైన విషయమని చాలామంది అనుకుంటారు. కాని నిజానికి చెప్పాలంటే అది కూడా వంట చేయడం లాంటి ఒక క్రియేటివ్ పనే. మరి ఈరోజు మనం అందరం కలిసి మన మొదటి ప్రోగ్రామింగ్ రెసిపీని తయారులేబోతున్నాం. అవును, చాలామందికి అచ్చం ఇలాగే అనిపిస్తుంది కదా. మనం చెప్పాలనుకునేది ఒకటి, కంప్యూటర్ అర్థం చేసుకునేది ఇంకొకటి. అసలా భాష నేర్చుకోవడం మన వల్ల కాదేమో అని కూడా అనిపిస్తుంది. అవును, మీరు అనుకున్నది నిజమే. కంప్యూటర్లు వాటి సొంత భాషలోనే మాట్లాడతాయి. కానీ భయపడాల్సిన పనిలేదు. ఏ భాషకైనా గ్రామర్ ఉన్నట్టే ప్రోగ్రామింగ్కి కూడా ఉంటుంది. ఈ స్కెచ్ నోట్లో చూస్తున్నాం కదా, ఈరోజు మనం ఆ గ్రామర్లోని బేసిక్స్ నేర్చుకుని కంప్యూటర్తో మనం అనుకున్నది ఎలా చెప్పాలో తెలుసుకుందాం. సరే, మరింక మన అసలు రెసిపీలోకి వెళ్ళిపోదామా? ప్రతి ప్రోగ్రాం వెనక ఓ సీక్రెట్ రెసిపీ ఉంటుందన్నమాట. కంప్యూటర్లు ఆ సూచనలను అంత పర్ఫెక్ట్గా ఎలా పాటిస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న. మనం ఫోన్లో ఓ బటన్ నొక్కగానే లేదా ఓ యాప్ ఓపెన్ చేయగానే టక్కున పని జరిగిపోతుంది. అదెలా? అసలు తెర వెనక ఏం జరుగుతోంది? మన ఆర్డర్ని కంప్యూటర్ ఎలా అర్థం చేసుకుంటోంది? దానికి సమాధానమే అల్గారిథం. అబ్బో, ఈ పదం వినగానే ఏదో పెద్ద టెక్నికల్ విషయం అనుకుంటాం కదా. కానీ అస్సలు భయపడక్కర్లేదు. ఒక పనిని పూర్తి చేయడానికి మనం ఇచ్చే క్లియర్ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ అంతే. సింపుల్గా చెప్పాలంటే అల్గారిథం అంటే వంట రెసిపీ లాంటిదే. తేడా ఏమీ లేదు. మనం టీ ఎలా పెట్టాలి అని స్టెప్స్ రాసుకుంటాం చూడండి, అదో అల్గారిథం. అలాగే కంప్యూటర్కి 2 నెంబర్లిచ్చి కలుపు అని చెప్పడం కూడా ఒక అల్గోరిథమే. మనం వంట చెయ్యాలంటే ముందు పదార్థాలన్నీ సిద్ధంగా పెట్టుకుంటాం కదా. ఉప్పు, పప్పు అన్నీ డబ్బాల్లో సర్దుకుంటాం. మరి ప్రోగ్రాంకి కావాల్సిన పదార్థాలు అంటే డేటాని ఎక్కడ దాచుకుంటుంది? దాని గురించే ఇప్పుడు చూద్దాం. మన కిచెన్లో అయితే డబ్బాలు, జాడీలు ఉంటాయి. మరి ప్రోగ్రాంకి దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని గుర్తుపెట్టుకోవాలి కదా. మరి అదెలా సాధ్యం? ఎక్కడ భద్రపరుస్తుంది? అక్కడికే వస్తోంది వేరియబుల్. వేరియబుల్ అంటే ఏంటో తెలుసా? పేరు పెట్టిన ఓ ఖాళీ డబ్బా అంతే. మనం డబ్బా మీద చక్కెరైన స్టిక్కర్ అంటించి అందులో చక్కెర పోస్తాం చూడండి, అచ్చం అలాగే ప్రోగ్రాంలో ఏజ్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దానిలో 25 అనే నంబర్ని స్టోర్ చేయొచ్చనమాట. సరే, ఈ డబ్బాల్లో మనం ముఖ్యంగా 2 రకాల పదార్థాలు పెట్టొచ్చు. ఒకటి స్ట్రింగ్స్ అంటే అక్షరాలు, పదాలు. ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్ అన్న పదం. రెండోది నంబర్స్ అంటే 1, 2, 3 లాంటి సంఖ్యలు. ఒకటి రాయడానికి, ఇంకోటి లెక్కలేయడానికి. ప్రోగ్రాం ఈ రెండింటినీ వేర్వేరుగా వాడుకుంటుంది. సరే, ఒక్కోసారి మనకు ఒకే రకమైన పదార్థాలు చాలా కావాలి అంటే ఒక లిస్టులా అన్నమాట. ఐస్ క్రీమ్ ఫ్లేవర్లు అనుకోండి. ఈ స్కెచ్ నోట్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఫ్లేవర్స్ అనేది ఒక అరే. అరే అంటే ఏంటంటే ఒకే వేరియబుల్లో చాక్లెట్, స్ట్రాబెర్రీ, వెనిలా ఇలా ఒక లిస్టు మొత్తం పెట్టేయచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఒకే డబ్బాకి చిన్న చిన్న అరలున్నట్టు. మన వంట ఎప్పుడూ ఒకే రూట్లో వెళ్ళదు కదా. కొన్నిసార్లు మనం పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. ఉప్పు తక్కువైతే కొంచెం వెయ్యాలి, కారం ఎక్కువైతే ఇంకేదైనా కలపాలి. మరి ప్రోగ్రాంలు ఇలాంటి తెలివైన నిర్ణయాలు ఎలా తీసుకుంటాయో చూద్దాం. నిజానికి మనం రోజూ ఇలాంటివి చేస్తూనే ఉంటాం. ఉదాహరణకు, ఒకవేళ బయట వర్షం పడుతుంటే అప్పుడు గొడుగు తీసుకువెళ్ళాలి, లేకపోతే అవసరం లేదు. ప్రోగ్రామింగ్లో కూడా అచ్చం ఇదే లాజిక్. ఇఫ్, దెన్, ఎల్స్ అంతే. ఈ పని కోసమే మనం వాడే టూల్ ఇఫ్ స్టేట్మెంట్. ఇదొక చెక్ పాయింట్ లాంటిదన్నమాట. ఇదొక కండీషన్ని చెక్ చేస్తుంది. ఆ కండీషన్ నిజమైతే ఒక దారిలో వెళ్తుంది, అబద్ధమైతే ఇంకో దారిలో వెళ్తుంది. చాలా సింపుల్. ఇప్పుడు చూడండి, ల్యాప్టాప్ కొనడానికి డబ్బులు సరిపోతాయో లేదో చెక్ చేస్తోంది. ఇఫ్ అంటే ఒకవేళ మన దగ్గరున్న డబ్బు, కరెంట్ మనీ, ల్యాప్టాప్ ధర, ల్యాప్టాప్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఐ కెన్ అఫోర్డ్ అ న్యూ ల్యాప్టాప్ అని వస్తుంది. ఎల్స్ అంటే లేకపోతే ఓ నో, ఐ నీడ్ టు సేవ్ మోర్ అని వస్తుంది. చూశారా ఎంత సింపులో? మన రెసిపీలో కొన్నిసార్లు ఒకే పనిని పదే పదే చేయాల్సొస్తుంది. 10 చపాతీలు చెయ్యాలనుకోండి, ప్రతి చపాతీకి పిండి తీసుకో, రుద్దు, కాల్చు అని విడిగా రాస్తామా? రాయం కదా. మరి ప్రోగ్రాంలు ఈ రిపీట్ అయ్యే పనిని ఎలా చేస్తాయో చూద్దాం. మందాక చూసిన ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ లిస్ట్ గుర్తుందిగా? ఇప్పుడు ఆ లిస్ట్లో ఉన్న ప్రతి ఫ్లేవర్కి ఒక స్కూప్ ఐస్ క్రీమ్ తీయమని కంప్యూటర్కి చెప్పాలి. అదెలా? చాక్లెట్కి ఒకసారి, వెనీలాకి ఒకసారి, స్ట్రాబెర్రీకి ఒకసారి ఇలా విడివిడిగా రాసుకుంటూ పోతే చాలా పెద్ద పనవుతుంది కదా. దానికే మన దగ్గరున్న సూపర్ పవర్ లూప్.
ముఖ్యంగా ఫర్ లూప్. ఈ స్కెచ్ నోట్లో చూపిస్తున్నట్టు ఇదొక ఆటోమేటిక్ ఐస్ క్రీమ్ స్కూపర్ లాంటిది. దానికి ఆ ఫ్లేవర్స్ లిస్ట్ ఇచ్చేస్తే చాలు. అదే ఆటోమేటిక్గా లిస్ట్లో ఉన్న ప్రతి ఫ్లేవర్కి మనం చెప్పిన పనిని చేసేస్తూ పోతుంది. ఓకే, ఈ కోడ్ చూడ్డానికి కొంచెం కష్టంగా అనిపించొచ్చు, కాని దీని అర్థం చాలా సింపుల్. ఇది కంప్యూటర్తో ఏం చెప్తుందంటే, హే, ఆ ఫ్లేవర్స్ లిస్ట్ ఉంది కదా, అందులో మొదటి ఐటెం దగ్గర మొదలుపెట్టి చివరి ఐటెం వరకు ఒక్కొక్కటిగా తీసుకుని నేను కింద చెప్పిన పని చెయ్యని. అంతే. సరే, ఇప్పటిదాకా మనమేం నేర్చుకున్నాం? పదార్థాల్ని దాచుకోవడానికి వేరియబుల్స్, నిర్ణయాలు తీసుకోవడానికి ఇఫ్ స్టేట్మెంట్స్, ఇంకా ఒకే పనిని మళ్ళీ మళ్ళీ చేయడానికి లూప్స్. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఒక కంప్లీట్ రెసిపీ ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. ఇదిగో, ఇదే మన ఫైనల్ డిష్. ఫైబొనాక్సీ సిరీస్లోని మొదటి 10 నంబర్స్ని ప్రింట్ చేసే చిన్న ప్రోగ్రామ్ ఇది. చూడగానే భయపడకండి. దీన్ని అర్థం చేసుకోవడానికి కావలసినవన్నీ మనమిందాకే నేర్చుకున్నాం. పదండి, దీన్ని కూడా మన రెసిపీ స్టైల్లో స్టెప్ బై స్టెప్ చూద్దాం. చూసారా ఎంత సింపులో? ముందుగా పదార్థాలు అంటే 0, 1 అనే 2 నంబర్స్తో స్టార్ట్ చేశాం. తర్వాత సూచనేంటి? ఈ ప్రాసెస్ని ఒక ఫార్ లూప్ వాడి 10 సార్లు రిపీట్ చేయాలి. ప్రతి రిపిటిషన్లో ఏం చేయాలి? స్టెప్ 1 అప్పటికున్న నంబర్ని చూపించాలి. స్టెప్ 2 చివరి 2 నంబర్లని కలిపి నెక్స్ట్ నంబర్ని కనుక్కోవాలి. స్టెప్ 3 నెక్స్ట్ రౌండ్ కోసం మన పదార్థాలని అప్డేట్ చేసుకోవాలి. అంతే. అంతే. కంగ్రాట్స్! ఫేమస్ ఫైబొనాకీ సిరీస్ని తయారు చేసే ఒక కంప్లీట్ ప్రోగ్రామింగ్ రెసిపీని ఇప్పుడు మనం చదివేశాం. మనం నేర్చుకున్న వేరియబుల్స్, లూప్స్, సింపుల్ మ్యాథ్స్ ఇవే కదా ఇందులో ఉన్నాయి. మనం రోజూ వాడే ఫోన్లోని ప్రతి యాప్, మనం చూసే ప్రతి వెబ్సైట్, ఇలాంటి వేల కొద్దీ చిన్న చిన్న రెసిపీల కలయికే. ఈ బేసిక్స్తోనే అద్భుతాలు సృష్టించొచ్చు. మరి ఇప్పుడు ఆలోచించండి, ఈ ప్రపంచంలో ఒక చిన్న మార్పు తీసుకురావడానికి మీరైతే ఎలాంటి సింపుల్ రెసిపీ రాస్తారు?